నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన ఆదర్శమూర్తులంటూ కొనియాడిన జీవి. అంకాలమ్మ తల్లికి బంగారు హారం సమర్పించిన భక్తులు రవి, పద్మావతి దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు ఘన సత్కారం. మహాత్మా జ్యోతిరావు పులే బీసీ గురుకుల పాఠశాలను మక్కెనతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి. బలహీన వర్గాల పిల్లలు ఉజ్వల భవిష్యత్తు పొందాలనేదే తమ ఆశయంగా వెల్లడి. ప్రజలంతా నిత్యం స్మరించుకోదగిన ఆదర్శమూర్తులు సర్దార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఒకరు ఆధునిక భారతదేశ రూపశిల్పి అయితే మరొకరు తన ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరిలూదిన ధన్యజీవి అంటూ కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గుడివాడ చిన్నగురునాథం ఆధ్వర్యంలో వినుకొండ నర్సపేట రోడ్డులో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వం శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా మార్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆత్మార్పణ దినోత్సవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఎంతో అభినందనీయం. ఆనాడు పొట్టి శ్రీరాములు గారు దేశ స్వతంత్రం కోసం బాపూజీ గారి, మహాత్మా గాంధీ గారి సారథ్యంలో నడిచినటువంటి వ్యక్తి. తెలుగువారిని స్ఫూర్తి నింపి తెలుగువారిని స్వాతంత్రోద్యమంలో ముందుకు నడిపించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలాగే పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు. భాషా సంయుక్త రాష్ట్రాలు కావాలి, తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని వారు పోరాడి ఆమరణ నిరాహార దీక్ష చేసి చివరికి రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించారు పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు తెలుగు వారికంటూ రాష్ట్రం గతంలో ఆంధ్రప్రదేశ్ వచ్చింది, ఈరోజు తెలుగు వారికి 2 రాష్ట్రాలు వచ్చినాయంటే కూడా దానికి పునాది వేసినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. 1930లో ఆ రోజు సత్యాగ్రహ ఉద్యమం జరిగితే అందులో ఉద్యమంలో ముందుండి మహాత్మా గాంధీ గారితో పాటు జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొనటమే కాకుండా మహాత్మా గాంధీ గారి యొక్క ఆశ్రమంలో కూడా, గాంధీ గారు స్థాపించినటువంటి సబర్మతి ఆశ్రమంలో కూడా ఎనలేనటువంటి సేవలు అందించారు. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి అహింసా సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. దళితులకి ఆదరించాలి, దళితులను ప్రోత్సహించాలి, పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదరించాలంటే ఒక సంఘ సంస్కర్తగా ఎనలేనటువంటి సేవలు అందించినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని ఎప్పటికీ తెలుగు జాతి మర్చిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తూ పొట్టి శ్రీరాములు గారికి జోహార్లు అర్పిస్తూ వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు తెలుగువారు మిషన్ 2047 సాధించి ఆ విధంగా ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు పడ్డ కష్టానికి ఒక నిండుదనం తీసుకొచ్చి తెలుగువారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా 2047కి చంద్రబాబు గారు తీర్చిదిద్దుతాడు. ప్రతి కుటుంబం అభివృద్ధిలో ముందుంటుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తాము. అప్పుడే పొట్టి శ్రీరాములు గారి ఆత్మకి శాంతి చేకూరుతుంది. ఈ రాష్ట్రం ఎప్పటికీ, తెలుగువారు ఎప్పటికీ పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోలేరు. వారి ప్రాణత్యాగాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ప్రజలందరూ గుర్తించి, ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఆత్మార్పణ దినోత్సవం చేసింది. అమరజీవి మనందరి కోసం తన ప్రాణాలని ఆత్మార్పణ చేసినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని
మనం ఆత్మార్పణ దినంగా ప్రభుత్వ పరంగా మరి ప్రకటించినందుకు ముందుగా వారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు చెప్పినట్లు భాషా ప్రయుక్త రాష్ట్రాల సందర్భంగా మరి శ్రీరాములు గారు ఆ రోజు ఏదైతే ఆమరణ దీక్ష చేయబట్టే ఈ రోజున మనకు తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి తెలంగాణ కూడా ఈ రోజున ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయంటే ఆయన చేసినటువంటి త్యాగమని ఈ 2 రాష్ట్రాల ప్రజలు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ పెద్దలందరికీ, అదేవిధంగా వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీరాములు గారు చూపెట్టినటువంటి బాటలో ఏదైతే మహాత్మా గాంధీ అహింసను నమ్మి అహింసా సిద్ధాంతం ద్వారా ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తే, పొట్టి శ్రీరాములు గారు అదే సిద్ధాంతాల అహింస ద్వారా తను ఆత్మార్పణ చేసుకుని మనకి రాష్ట్రం సాధించి పెట్టినందుకు వారి ఇరువురు కూడా మనస్ఫూర్తిగా జీవితాంతం మనం వారి బాటలో నడవాలని సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో పొట్టి శ్రీరాములు గారికి తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో మంచి గుర్తింపు తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని, మంచి అభివృద్ధి పదం నడుపుతారని సందర్భంగా తెలియజేస్తుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలైనటువంటి మన మద్రాసు, ఆంధ్ర కలిసినటువంటి దాన్ని మన తెలుగు వారికి ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అని వారు పడేటువంటి బాధలు వాటిని చూసి తెలుగు వారికి సపరేట్గా ఒక రాష్ట్రం కావాలి అని చెప్పి ప్రత్యేక ఆమరణ దీక్ష 56 రోజులు తిండి లేక ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు ఈ పొట్టి శ్రీరాములు గారు. వారి త్యాగమే ఈరోజు మనము ఒక రాష్ట్రము 2 రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలు మన భాషలో మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. కావున ఈ రోజున మన కూటమి ప్రభుత్వం నాయకులైనటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము ఆత్మార్పణ దినోత్సవంగా ఏర్పాటు చేసినారు. కనుక మనము అందరము ముఖ్యమంత్రి గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి గారికి, మన చీఫ్ విప్ అయినటువంటి గౌరవులు మన ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారికి, మన మాజీ ఎమ్మెల్యే గారు మల్లికార్జున గారికి, అందరికీ మన నియోజకవర్గం తరఫున అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 5 ఏళ్ల వైకాపా పాలనలో సాగునీటి రంగం పూర్తి అధోగతి పాలైందని, తెలుగుదేశం వచ్చాక తిరిగి బలోపేతం చేస్తున్నామని వినుకొండ టీడీపీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన నీటి సంఘాల ప్రతినిధులు అభినందనల కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా వారి ఆకాంక్షల మేరకు పనిచేయాలని, వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలని నీటి సంఘాల ప్రతినిధులకు సూచించారు. సాగునీటి రంగంలో 5 ఏళ్ల వైసీపీ పాలన నిర్లక్ష్యానికి రైతులు అనుభవించాల్సి వచ్చిందన్న ఆయన, అది గుర్తించిన కూటమి ప్రభుత్వం రాగానే సాగునీటి వ్యవస్థలపై దృష్టి పెట్టిందన్నారు. కాలువల మరమ్మతులు, నిర్వహణ తదితర యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పనులను నిధులు మంజూరు చేసిందన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కొత్తగా ఎన్నికైన సాగునీటి ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. అంకాలమ్మ తల్లికి భక్తులు బంగారు హారం బహుకరణగా సమర్పించారు. వినుకొండ పట్టణ ఏనుగుపాలెం రోడ్డులో వెలసి ఉన్న గ్రామదేవత అంకాలమ్మ తల్లికి పట్టణానికి చెందిన భక్తుడు చిట్టూరి వెంకటరవి, పద్మావతి దంపతులు కుటుంబ సభ్యుల సమేతంగా 2,50,000 విలువ చేసే బంగారు ఆభరణాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. మొక్కులో భాగంగా అమ్మవారికి చేయిస్తామనుకున్న బంగారు ఆభరణాన్ని నేడు సమర్పించటం జరిగిందని రవి పేర్కొన్నారు. అంతకుముందు ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్న దంపతులు అమ్మవారికి పొంగళ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రవి, పద్మావతి దంపతులను అభినందిస్తూ సత్కరించారు. నా పేరు వెంకటరవి, మాది వినుకొండ గ్రామము. 50 సంవత్సరాల నుంచి మేము అంకమ్మ తల్లి దగ్గరికి వస్తున్నాము. మేము అనుకున్న పనులు చాలా జరగటం వలన మాకు దిగోలేదు. మాకు ఈరోజు ఆ తల్లి శక్తి ఇచ్చింది. ఆ శక్తి ప్రకారం 25 గ్రాములు బంగారం హారం తయారు చేసి ఆ తల్లికి సమర్పిస్తున్నాము. ఆ తల్లికి నమస్కరించుకున్నాము. ఆ తల్లి వినుకొండ ప్రజల్ని మమ్మల్ని చల్లంగా చూడాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. పల్నాడు ప్రాంత ప్రజల ఎంతో కాలం నిరీక్షణ తరువాత లభించిన చీఫ్ విప్ తనపై మరింత బాధ్యత పెంచిందని వినుకొండ మండలం విటంరాజుపల్లిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే మక్కినతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో చాలా సంవత్సరాల తర్వాత వినుకొండ నియోజకవర్గానికి కేబినెట్ హోదాతో సమానమైన పదవి దక్కిందన్న ఆయన,
అందుకే తనకు ఈ పదవి రావడానికి మద్దతుగా నిలిచిన వినుకొండ నియోజకవర్గ ప్రజల బాధ్యత మేలు కోసం మరింతగా పనిచేస్తానని తెలిపారు. అంతకుముందు క్రిస్మస్ కేకును అందించి అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుడి ఆశీస్సులు దీవెనలు ప్రజలకు ఉండాలని జీవి ఆంజనేయులు ఆకాంక్షించారు. చాలా సంతోషం. ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా మీ అందరూ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకించి ఆ యేసు ప్రభు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యం ఇవ్వాలని, బిడ్డలకి బాగా చదువు ఇవ్వాలని, మంచి అభివృద్ధి ప్రసాదించాలని దేవుడు కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ నన్ను ఎంతో అభిమానంతో గెలిపించారు. నా గెలుపులో మీరు తోడున్నారు. అలాగే చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతో మన నియోజకవర్గానికి చాలా కాలం తర్వాత క్యాబినెట్ హోదా మరి చీఫ్ విప్ వచ్చిందంటే దానికి కారణం ఈ నియోజకవర్గ ప్రజలు, మీరందరూ నాకు అండగా ఉండి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నా మీద మరింత బాధ్యత పెరిగింది. ఈ పదవి రావడం వల్ల నన్ను మీరు ఎమ్మెల్యే గెలిపించినందువల్ల, చీఫ్ విప్ వచ్చినందువల్ల ఇంకా బాధ్యత పెరిగింది. తప్పనిసరిగా ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో చంద్రబాబు గారి సహకారంతో ఇంటింటికి మంచినీళ్ళు ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇవ్వడం, అలాగే సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు, అర్హత అయిన పేద వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం, ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తాం. మీ అందరికీ కొండంత అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అంతేకాదు నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. దానికి మీరు అందరూ కూడా తోడుగా ఉండి ముందుకు నడిపించాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ మరొకసారి అందరికీ పేరున సెమీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరొకసారి హ్యాపీ సెమీ క్రిస్మస్, అడ్వాన్స్ గా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందరికీ పేరు. వినుకొండ నర్సాపేట రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే బీసీ గురుకుల పాఠశాలను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కినతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలను తెలుసుకున్న ఆయన వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలకు మరిన్ని వసతులు కావాల్సి ఉందని గుర్తించినట్లు వివరించిన జీవి గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలను గాలి కొదిలేశారని ఆరోపిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పాఠశాలల మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం 133 కోట్లు కేటాయించారన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు బాగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తు పొందాలనేదే తమ ఆశయమన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఈరోజు వచ్చి అన్ని కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంకా పిల్లలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు ఇస్తాం. గతంలో వైఎస్ఆర్ పాలనలో 5 సంవత్సరాలు పాపం ఈ పిల్లలకి 5 ఎకరాలు స్థలం చూపించలేకపోయారు, ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మించలేకపోయారు. గత 5 సంవత్సరాల నుండి ఏం చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో? కనీసం ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ కట్టించారా మీరు? ఎందుకు కట్టించలేకపోయారు? వైఎస్ఆర్ పాలనలో గాలి కొదిలేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల సంక్షేమాన్ని గాలి కొదిలేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 133 కోట్లు కేటాయించారు బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ సంక్షేమానికి, వాటికి మౌలిక సదుపాయాలకి, అక్కడ అభివృద్ధి కోసం 133 కోట్లు కేటాయించింది ఎన్డీఏ ప్రభుత్వం. నిధులు ఇచ్చిన చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ 3 కోట్ల రూపాయలు, 2,75 లక్షల దాకా ఇచ్చారు చంద్రబాబు గారు ఒక్క పల్నాడు జిల్లాలోనే రెసిడెన్షియల్ స్కూల్స్ అభివృద్ధి కోసం. గతంలో రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది ఎంత అంటే కేవలం 2.65 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. గతంలో
వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2,65,00,000 ఇస్తే ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం 135 కోట్లు ఇచ్చారు. అది ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం. పేద విద్యార్థులు, బీసీ పిల్లలు, దళిత పిల్లలు, ఎస్టీ పిల్లలు బాగా చదువుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. అని నిర్లక్ష్యానికి గురయ్యే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిన పరిస్థితులు గత 5 ఏళ్లలో. కానీ ఇప్పుడు ప్రతి రెసిడెన్షియల్ స్కూలు బాగా నడవాలి, ప్రతి విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పౌష్టికాహారం ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వం ముందున్న లక్ష్యం. గతంలో దురదృష్టం ఏంటంటే ఈ హాస్టల్కు సంబంధించి నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి గారు కేటాయిస్తున్నారు. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో కూడా మరి మన చీఫ్ జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో మొన్ననే 6 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఫౌండేషన్స్తో వేస్తే మొన్న ఆయనే ప్రారంభోత్సవం చేశారు. మన ఎస్సీ గురుకుల పాఠశాలను ప్రారంభించడం జరిగింది. మళ్ళా మొన్న నోజాడ్లో కూడా హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆకస్మిక తనిఖీ, ఏదో ముందు వస్తున్నాము మీరు అరేంజ్మెంట్ చేయండి అనేది కాకుండా దానికి భిన్నంగా ఆకస్మికంగా తనిఖీ చేయటం, అందులో ఉన్నటువంటి లోటుపాట్లని ఈరోజు ఇక్కడికి మేము వచ్చిన ఉద్దేశం, ఎమ్మెల్యే గారు మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వసతులు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థులకి ఫుడ్తో పాటుగా వారికి ఉన్నటువంటి వసతులు ఏ విధంగా ఉన్నాయి, మనం ప్రభుత్వ పరంగా చేయాల్సినవి ఏమైనా తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసేదానికి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది తప్ప ఏదో వేరేగా ఇంకొక రకమైనటువంటి ప్రచారం కోసం, ఆర్భాటం కోసం కాదనేది ముందుగా మనవి చేస్తున్నా. తప్పనిసరిగా ప్రతి గదిని పరిశీలించారు. ఎక్కడ కావలసినటువంటి అన్నింటిని కూడా ఒకటి ఫ్యాన్లు కానివ్వండి, లేకపోతే దీనికి దోమతెరలు కానివ్వండి, అదేవిధంగా లైట్స్ కానివ్వండి, ఏ విధమైనటువంటి వాటన్నిటిని కూడా వెంటనే వారం రోజుల్లోపు రెక్టిఫై చేస్తామని తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో కొత్త బిల్డింగ్ కూడా నిధులు తీసుకొచ్చి మంచి ప్రాంగణాన్ని నిర్మించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చేదానికి వారు ప్రయత్నం చేస్తారని సందర్భంగా తెలియదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.